పవన్ కళ్యాణ్ పై తెలంగాణ నేతల వ్యాఖ్యలు సరికాదు. ఏ ప్రాంతానికి ఎవరేం చేశారో తెలుసు. అమెరికా, ఆస్ట్రేలియా, యూకేలో కూడా తెలుగువారు రాజ్యాంగ పదవుల్లో ఉన్నారు. అంటే అక్కడ సెనేటర్స్ ఇవంతా అయినారు కదా తెలుగు వాళ్ళు. సో అక్కడ కూడా వాళ్ళు అయ్యారు. ఇది చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు. ప్రజలకు మంచి చేయడంలో పోటీ పడాలి, వారి మధ్య విభేదాలు తేవడం సరికాదు. రెండు ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరగాలి. అనవసర వివాదాలు ఎవరికీ మంచిది కాదు. మీడియా సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. పవన్ కళ్యాణ్ను ఎవరు అడ్డుకున్నారు? సోదరుడిగా ఇంటికొస్తే బిర్యానీ పెడతాం, సచివాలయంలో కూర్చుంటామంటే ఒప్పుకోం. తెలంగాణ ఇక్కడ భూమిపుత్రుల జాగీరే. కేటీఆర్. జనసేనలో చేరిన మాజీ డిహెచ్ గడలాట. ఇక తర్వాత చూద్దాం కేటీఆర్ది గడలది. ఫస్ట్ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల గురించి మనం మాట్లాడదాం. తెలంగాణ నేతలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు సరికాదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏది పడితే అది మాట్లాడి లేనిపోని సమస్యలు సృష్టించడం తగదన్నారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ సభకు అనుమతి ఇవ్వకపోవడం, ఆయన పైన తెలంగాణ నాయకులు విమర్శలు చేయడం పైన ఎక్కడున్నాడు చంద్రబాబు? ఇదే పేజీ కదా. చంద్రబాబు స్పందించారు. విభజన జరిగి 12 ఏళ్ళు అయింది. ఇప్పుడు కొందరు తెలంగాణ నాయకులు ఏదో మాట్లాడి విద్వేషాలు రెచ్చగొట్టాలి అని అనుకుంటే అది సాధ్యం కాదని అన్నారు. ఏ ప్రాంతానికి ఎవరేం చేశారో ప్రజలకు బాగా తెలుసు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ కూడా ఉన్నది. బీఆర్ఎస్ కూడా నేషనల్ పార్టీనే కదా. ఏపీలో శాఖలు కూడా పెట్టారు కదా. మరి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఈ ధోరణి కరెక్ట్ కాదు. అమెరికా, ఆస్ట్రేలియా, యూకేలో తెలుగువారు రాజ్యాంగ పదవుల్లో ఉన్నారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో మన వాళ్ళు పదవులు చేపడుతున్నారు. అక్కడ ఉండే రాజ్యాంగం ప్రకారం పనిచేస్తున్నారు. అభివృద్ధి, ప్రజాసేవలో పోటీ పడాలి. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. ప్రజలకు మంచి చేయడంలో పోటీ పడాలి. కానీ ప్రజల మధ్య విభేదాలు తేవడం సరికాదు. రెండు ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరగాలి. అనవసరంగా వివాదాలు సృష్టించడం ఎవరికీ మంచిది కాదని చంద్రబాబు నాయుడు అన్నారు. వెరీ గుడ్. ఆయన అన్న దాంట్లో అందరూ అన్ని చోట్లకి వెళ్ళొచ్చు, అందరూ అన్ని చోట్ల అధికారాన్ని అక్కడి ప్రజలు మంచి కోరొచ్చు, ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అందరూ ఎక్కడికైనా వెళ్తున్నారు, మేము వెళ్తే తప్పేంటి అంటున్నారు. తప్పు అని ఎవరన్నారు? పాయింట్ ఇక్కడ. పాయింట్ నెంబర్ 1, పవన్ కళ్యాణ్ 12 సంవత్సరాలుగా ఆయన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి తెలంగాణలో జనసేన పార్టీ నాయకులు, జనసేన ఉన్నది కదా. మొన్న ఎలక్షన్స్లో కూడా, మొన్న కార్పొరేషన్స్ ఎలక్షన్స్లో కూడా బీజేపీ టికెట్ రాని వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్లో నేనే కదా నీ జనసేన అభ్యర్థిని ఇంటర్వ్యూ చేసింది. బండి సంజయ్ అక్కడ టికెట్ ఇవ్వకపోతే జనసేన నుంచి పోటీ చేసిన అడ్వకేట్ మహేందర్ గారిని నేనే కదా ఇంటర్వ్యూ చేసింది. నీ జనసేన అభ్యర్థే. ఎవరు అడ్డుకోలే. పార్టీ పెట్టడంలో, పార్టీ ప్రజల్లోకి వెళ్ళడానికి ఎవ్వరు అడ్డుకోలే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పవన్ కళ్యాణ్ కావాలని రెచ్చగొట్టి, చంద్రబాబు నాయుడు నువ్వు రెచ్చగొట్టి ఇక్కడ తెలంగాణ మీద రాజకీయ పెత్తనం చెయ్యాలి అనుకున్నప్పుడే ఈ సమస్య స్టార్ట్ అయింది. నీ ఆంధ్ర పోలీసులు ర్యాపిడో బుక్ చేసుకున్నట్టు వస్తున్నారు తెలంగాణకి. ర్యాపిడోలు, ఉబర్లు, ఓలాలు బుక్ చేసుకున్నట్టు నీ వెహికల్స్ ఇక్కడ తెలంగాణ జర్నలిస్టుల ఇండ్ల ముందు తిరుగుతున్నాయి. ఎందుకు తిరుగుతున్నాయి, దేనికి వస్తున్నారు ఇక్కడికి, 100 కిలోమీటర్ల నుంచి అని మేము ప్రశ్నించడంతో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇది స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్. మీ ముగ్గురి వెనకాల ఉన్న నరేంద్ర మోదీ, మీ కూటమి కదా. మీరు స్టార్ట్ చేయడంతో ఈ సమస్య వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అడుగుతున్నా, పోయిన ఎలక్షన్స్కి ముందు షర్మిల గారు పార్టీ పెట్టారు. ఆమె ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టింది. ఎవరైనా ఆ పార్టీని అడ్డుకున్నారా? ఆమె పార్టీ పెట్టడమే కాదు, తెలంగాణ మొత్తం పాదయాత్ర చేసింది దాదాపుగా. ఆమె పాదయాత్ర మీద ఎవరైనా దాడి చేసిరా? నువ్వు ఎందుకు ఇక్కడ వచ్చి పాదయాత్ర చేస్తున్నావని ఎవరైనా క్వశ్చన్ చేసిరా? ఆమె పార్టీ పెట్టింది, పాదయాత్ర చేసింది, ఎలక్షన్ ఫేస్ చేసింది, ఆమె వర్కౌట్ కాలేదు, వెళ్ళిపోయింది. ఎందుకు పెట్టినావు పార్టీ, నీది ఆంధ్ర కదా అని ఎవరైనా అడిగినారా? దర్జాగా ఆమె పార్టీ ఆఫీస్ పెట్టుకున్నది, తెలంగాణ ప్రజల్లోకి వెళ్ళింది, సమస్యల గురించి మాట్లాడింది, ప్రజలు ఆశీర్వదించలేదు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది, అక్కడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. మరి షర్మిలకి ఎదురుగాని పరిస్థితి పవన్ కళ్యాణ్కి ఎందుకు ఎదురవుతున్నది? అంటే పవన్ కళ్యాణ్ అని ఇక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ మీద ఎవరైనా కుట్ర చేసిరా? నాకు ఆంధ్రప్రదేశ్లోనే దిక్కు లేదు, నేను తెలంగాణలో ఏం చేస్తా అని ఇక్కడున్న పార్టీలు కాదు, ఆయనే అంటున్నాడు. ఆయనే డిసైడ్ అయిపోయింది నాకు తెలంగాణలో ఇంపాసిబుల్ అని. ఇక మరి వేరే పార్టీ వాడు ఎవడు కుట్ర చేస్తాడు మీ మీద? సమస్యని క్రియేట్ చేసింది, సమస్యని సృష్టించింది, విద్వేషాలు రెచ్చగొట్టింది మీరు. 12 ఏళ్ల నుంచి మీకు ఏ సమస్య రాలేదే తెలంగాణ వచ్చిన తర్వాత?
తెలంగాణ ఉద్యమం అంత పీక్ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా ఏ రోజైనా ఆంధ్ర వాళ్ళ మీద దాడి జరిగిందా? జరగలే. ఇప్పుడు వచ్చిన ఆంధ్ర వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు సెటిలర్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారా లేదా? ఉన్నారు. ఎక్కడ ఏ గొడవ లేదు. ఇక్కడ ఉన్న ప్రజలకి అక్కడున్న ప్రజలకి. మీరు కావాలని క్రియేట్ చేసి సృష్టిస్తున్నది ఇది. ఎందుకు వచ్చింది సమస్య? నాగేశ్వర్దే కాదు, నాగేశ్వర్కి ముందు నుంచి కూడా ఈ సమస్య వచ్చింది. ఒక తెలంగాణ జర్నలిస్ట్ కేవీఆర్ అనే జర్నలిస్ట్ ఇంటి మీదకి ఎక్కడో విజయనగరం నుంచి పోలీసులు వచ్చారు ఒకరోజు. ఆయనను అప్పటికే అరెస్ట్ చేసి తీసుకుపోయి కర్నూలులో 3rd డిగ్రీ ప్రయోగించి వాళ్ళ అమ్మ అయ్య అక్క చెల్లి ఏది లేకుండా ఆయన బండబూతులు తిట్టి నన్ను కొట్టడం కంటే నా ఇంట్లో వాళ్ళని తిట్టడమే నాకు బాధ అనిపించిందని అతను బాధపడ్డాడు. దాని తర్వాత మళ్ళీ ఇంకొక ఫేక్ ఎఫ్ఐఆర్ పట్టుకొని వచ్చారు ఒకరోజు రాత్రి. అది ఫేక్ ఎఫ్ఐఆర్ అని మేము లైవ్లోనే ప్రూవ్ చేసినాం. ఆయన అనని మాటని అన్నట్టుగా ఎఫ్ఐఆర్లో పెట్టి ఎక్కడి నుంచి విజయనగరం దాదాపుగా 800-900 కిలోమీటర్ల నుంచి అక్కడెక్కడో మారుమూల ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి అతను అరెస్ట్ చేయాలని చూస్తే మేము అడ్డుకున్నాం అరెస్ట్ని. ఇది ఎవడు చేయించిండు? చంద్రబాబు నాయుడు కాదా? నువ్వు కావాలని ఇక్కడ ఈ కుట్ర చేయడం కాదా? అంటే నీ పరిపాలన మీద ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు క్వశ్చన్ చేయొద్దా? నువ్వే అంటున్నావు కదా తెలుగువారు ఒకటే, ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు అని. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా నిన్ను ప్రశ్నిస్తున్నారు. తప్పే ఉంది. ఎందుకు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నావు? నువ్వు ఫేక్ ఎఫ్ఐఆర్ పెట్టి తీసుకుపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇగో అక్కడి నుంచి స్టార్ట్ అయింది మా లొల్లి. దాని తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యిండు. పవన్ కళ్యాణ్ నాగేశ్వర్ గారు ఏదో ఒక విశ్లేషణ చేస్తే ఆ విశ్లేషణ తప్పుపట్టు, నువ్వు ఖండించు. అది ఖండించకుండా దాన్ని ఏదో పెద్ద అసలు ఇక మొత్తం భూమి బద్దలయ్యే ఇష్యూ అని ఆయన మాట్లాడిన దానివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కూలిపోతుంది అన్నట్టుగా ప్రవర్తించి, అంటే మీరేంది దాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ మీద యుద్ధం చేయాలని ప్లాన్ చేసిరు మీరు. దీని వెనకాల ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాడు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ని వదిలేసిండు. మీరు చూడండి, లాస్ట్ 3-4 డేస్ నుంచి ఈ కోడిచెరువు అంశం తెర మీదకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులకు చెప్పేసిండు, మీరు పవన్ కళ్యాణ్ సపోర్ట్గా నిలవకండి, ఎవరు మాట్లాడకండి అని. వాళ్ళ సోషల్ మీడియాని కూడా సైలెంట్ చేసి పడేసిండు, మీరు ఎవరు మాట్లాడొద్దు అని. మీరు చూడండి, లాస్ట్ 6-7 డేస్ నుంచి ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ పోస్టులు ఉన్నాయా? నాగేశ్వర్ మీద దాడి చేయడంలో ఫస్ట్ 2 డేస్ టీడీపీ యాక్టివ్గా పనిచేసింది, వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ నాయకులు. కానీ తర్వాత సైలెంట్ అయిపోయింది. ఇది ఎక్కడెక్కడికి పోతున్నది? ఇక్కడ తెలంగాణతో పెట్టుకుంటే, ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ కదా చంద్రబాబు, ఇక్కడ తెలంగాణతో పెట్టుకుంటే మన ఆస్తులు వ్యవస్థ ఇదంతా దెబ్బతింటది, సైలెంట్గా ఉండండి అని వాళ్ళ పార్టీకి ఆదేశాలు ఇచ్చిండు. నిన్న ఎందుకు మాట్లాడిండు అంటే, పవన్ కళ్యాణ్ సీరియస్ అయింటూ నేను ఇక్కడ తిట్లు తింటా ఉంటే నువ్వు సైలెంట్గా ఉన్నవేందని ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగినట్టున్నది. కూటమి ప్రభుత్వం, గవర్నమెంట్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్ కూడా, డిప్యూటీ సీఎం. మరి ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడకపోతే రాంగ్ తప్పుడు సంకేతాలు వెళ్తాయి కదా. కాబట్టి ఎవరో ఒక జర్నలిస్ట్తో క్వశ్చన్ అడిగించుకొని దానికి ఏదో చెప్పినట్టుగా ఒక 2 మాటలు మాట్లాడి వదిలేసారు. వీటన్నింటికి ఆన్సర్ చేయండి కదా. జరుగుతున్నది ఇది. మీ ప్రాంతము, మీరు అక్కడ ఉండండి, ఇక్కడికి రండి, మేము ఇక్కడ ఉంటాం, అక్కడికి వస్తాం, అందరు అక్కడికి పోతారు, ఇక్కడికి వస్తారు. ఇప్పుడు వేరే రాష్ట్రాలతో లేని గొడవ మీతో ఎందుకు వస్తున్నదండి? మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, గుజరాత్ వాళ్ళు ఉన్నారు, ఇంకోరు ఉన్నారు. ఎవరితో లేని గొడవ మీతోనే ఎందుకు వస్తున్నది? మీతోనే అంటే ప్రజలతో కాదు, మీలాంటి నాయకులతో, సోకాల్డ్ లీడర్స్తో ఎందుకు వస్తున్నది? మీ పెట్టుబడిదారులతో, మీ పెత్తందారులు మీతో ఎందుకు వస్తున్నది? మీరు ఏదో చెయ్యాలి ఇక్కడ, అరే మా చేతిలో ఉండాలి ఇక్కడి రాజకీయం అని మీరు ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడున్న ముఖ్యమంత్రులను, ఇక్కడున్న రాజకీయ నాయకుల్ని బానిసల కింద మార్చుకుంటున్నారు. ఈ దొంగలేమో మీకు తాబేదారులుగా మారిపోయినారు. పోయిన గవర్నమెంట్ అంతే, ఈ గవర్నమెంట్ అంతే కదా. ఇది రేవంత్ రెడ్డి పుణ్యమే ఒక రకంగా చెప్పాలండి. ఎవడు పెట్టమన్నాడు నేను ఈ విగ్రహాలు? నడి హైదరాబాద్లో విగ్రహం పెట్టి వాళ్ళని కీర్తిస్తున్నావు. ఒక్క తెలంగాణ నాయకుడి, ఒక్క తెలంగాణ మహానుభావుడి విగ్రహం ఇక్కడ నువ్వు ప్రతిష్ఠించలే 2.5 సంవత్సరాలుగా. నువ్వు అధికారంలోకి వచ్చాక 3 ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు పెట్టినావు. ఇది రెచ్చగొట్టడం కాదా? వాళ్ళకి బాటలేయడం కాదా? రెడ్ కార్పెట్ పరచడం కాదా? వాళ్ళకి ఏముంది, ఇక్కడ మనోడే ఉన్నాడు కదా కానీ పోదామని దూసుకొని వస్తున్నారు. దీన్ని తెలంగాణ సమాజం అడ్డుకుంటున్నది, బరాబర్ అడ్డుకుంటుంది. దాన్ని కట్ చేసి అయిపోయిన తర్వాత నువ్వు ఇంటి ముందు ప్రెస్ మీట్ పెట్టి నీ కోడి చెరువు కబ్జాలన్నీ బయటపడ్డ తర్వాత, ఇదంతా బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఇక్కడ ప్రజల్ని దగ్గర చేసుకోవాలనుకుంటే కొంత మంచి మనసుతో మాట్లాడాలా. నీ అయ్య జాగీరా, వచ్చి తీరుతా, ఎవడు అడ్డుకుంటాడో చూస్తా,
గీ పనికిమాల చిల్లర స్టేట్మెంట్స్ ఏంది నువ్వు రెచ్చగొట్టినట్టు కదా? ఎవనయ్యా జాగీర్ అని ఇప్పుడు తెలంగాణ స్టార్ట్ చేసింది. మళ్ళీ 2 గంటలకి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం ఉన్నది. బరాబర్ ప్రశ్నిస్తారు. పవన్ కళ్యాణ్ ఎంత జ్ఞానోదయం అయిందంటే మళ్ళీ మొన్న ఇట్లా మాట్లాడి వీడికి వచ్చి మళ్ళీ ఆడిపోయి అంటుండు. తెలంగాణ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు వాళ్ళ ఉనికి కోసం వాళ్ళ యొక్క రాష్ట్రం, వాళ్ళ యొక్క సెంటిమెంట్ని బాగా పైకి అంటే గట్టిగా మాట్లాడతారు వాళ్ళు, ఏమాత్రం వాళ్ళు ఉపేక్షించారు వాళ్ళు, అందుకే నాకు తెలంగాణ వాళ్ళు నచ్చుతారు అని మళ్ళీ ఆడిపోయి మాట్లాడుతుంది. ఆంధ్ర వాళ్ళకి అదంతా లేదు, అంత కుల రాజకీయము, కులాలు తప్ప మనకి ఇక్కడ ఏం లేదని ఆడ పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర పోయి అక్కడ మళ్ళీ ఒక లెక్చర్. ఎందుకంటే ఆడ బిస్కెట్ అవుతుంది, ఆడ బిస్కెట్ అయితే ఉన్నది పోతట్టుంది. ఈడ వచ్చేది లేదు సచ్చేది లేదు కానీ ఉన్నది పోతట్టుంది. అందుకే ఉన్నది పోకుండా కాపాడుకునే ప్రయత్నం చేయండి. మీ జోలికి మేము రాలే, నువ్వే మా జోలికి వచ్చినావు. మీ తెరువు మేము రాలే, నువ్వే మా తెరువు వచ్చినావు. ఎవడి బతుకు వాడు బతుకుతున్నాడు ప్రశాంతంగా. ఇక్కడున్న రాజకీయ వ్యవస్థ ఇక్కడున్న ఈ దొంగలని బాగు చేసుకోవడానికి అవకాశం లేక భవిష్యత్ ఏంటి అన్నది తెలంగాణ ప్రజలు ఆలోచించుకుంటున్నారు. మళ్ళీ మీరు వచ్చి ఇలా మధ్యలో ఏలు పెట్టి దీని వెనకాల మొత్తం ఒక దోపిడీ వ్యవస్థ ఉన్నది. దీని వెనకాల ఒక భూ రాబందులు భూమి అనే ఒక లైన్ ఉన్నది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నువ్వు అసలు నువ్వు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నావా, పవన్ కళ్యాణ్ ఖతం చేయాలనుకుంటున్నావా, నువ్వు చెప్పు ఫస్ట్. గదంతెందుకు, ఇక్కడ విషయం ఏంది, భారతీయ జనతా పార్టీ అక్కడ ఒంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. సో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో ముందుకెళ్ళాలి, చంద్రబాబుని ఏదో ఒకరోజు సైడ్ చేయాలన్నది బీజేపీ ప్లాన్ 100%. అది ఈ కుట్రని చంద్రబాబు పసిగట్టిండి ఎప్పుడో. రేపొద్దున ఈ జనసేన మేజర్ పార్టీ కింద వాళ్ళు మాతో విడిపోయి గనక ఎలక్షన్లోకి వెళ్తే ఈక్వేషన్ డిఫరెంట్గా ఉంటుంది. బీజేపీ ఎట్లాగో ఇప్పుడు ఈయన ధర్మం అని ఇదని పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేసిండు కదా, అలానే బీజేపీతో చాలా దగ్గరగా ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గర, బీజేపీ దగ్గర అంటే బీజేపీకి దగ్గర. సో బీజేపీ పవన్ని ముందు పెట్టి కొట్టాలి ఆంధ్రప్రదేశ్ అని వాళ్ళు చూస్తున్నారు. చంద్రబాబు ఇదేదో అయిటట్టుందని చెప్పి పవన్ కళ్యాణ్ మీద మొన్న జరిగినటువంటి వ్యవహారం మీద ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలే. ఇప్పుడు నిన్న మాట్లాడిండు. మీరు చూడండి, సోషల్ మీడియా మొత్తం తిరిగండి, టీడీపీ ఎక్కడుందో అని తెలుస్తుంది. సో అక్కడొక రాజకీయ వాతావరణం కనబడుతున్నది. సో మేము చాలా క్లారిటీగా చెప్తున్నాం, మిమ్మల్ని ఎవ్వరూ అడ్డుకోలే. ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చిందంటే మీరు మా తెరువు వచ్చారు కాబట్టి అడ్డుకోవాల్సి వచ్చింది. ఇట్లనే మాట్లాడతాం, ఇట్లనే ఉంటామని అంటే గట్లనే ఉంటుంది. ఇక్కడి నుంచి కూడా రిజల్ట్ గట్లే ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ చెప్పిన కదా, షర్మిల పార్టీని ఎవరైనా అడ్డుకున్నారా? పాదయాత్ర చేస్తే అడ్డుకున్నారా? ఆమె ప్రెస్ మీట్లని తెలంగాణ జర్నలిస్ట్ కూడా వెళ్ళి కవర్ చేసిరు, ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు, వెళ్ళిపోయింది, సింపుల్.